ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. గోరంట్ల మండల కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. GMS గ్యాలరీ ఫిల్మ్ పేరుతో GM శేఖర్ నిర్మాణ సారథ్యంలో చిత్రీకరించిన ఈ సినిమా రేపు శుక్రవారం 6వ తేదీన సాయంత్రం 6 గంటలకు GMS గ్యాలరీ ఫిల్మ్స్ పేరిట యూట్యూబ్ ఛానల్లో ప్రతిష్టాత్మకంగా విడుదల చేయబోతున్నట్లు యూనిట్ ప్రకటించారు. గోరంట్ల పట్టణంలో శుక్రవారం సేద్యం సినిమా పోస్టర్లను చిత్ర నిర్మాత GM శేఖర్ సమక్షంలో చిత్ర యూనిట్ దర్శకులు చంద్రకాంత్ పసుపులేటి నేతృత్వంలో పోస్టర్లను విడుదల చేసి చిత్ర విశేషాలు వివరించారు. ఈ సందర్భంగా GM సురేష్ మరియు దర్శకులు చంద్రకాంత్ పసుపులేటి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో 3-4 రైతులు ఆత్మహత్య చేసుకున్న యథార్థ గాథను సినిమా రూపంలో చిత్రీకరించామని, ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ అనంతపురం జిల్లా వాసులేనని తెలిపారు. రాయలసీమ ప్రాంత రైతుల గాథలను వ్యవసాయంపై వాస్తవాలకు అద్దం పట్టేలా చిత్రీకరించామని, ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో GMS గ్యాలరీ ఫిల్మ్స్ సేద్యం మూవీ డైరెక్టర్ GM సురేష్, చంద్రకాంత్ పసుపులేటి, కెమెరామెన్ విష్ణురెడ్డి గోరకాటి, కొరియోగ్రాఫర్ వినోద్ జీ, మ్యూజిక్ డైరెక్టర్ పృథ్వీ, BGM అరుణ్ సేన్ తో పాటు ముద్దు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ 10 years ఫార్మర్ సూసైడ్ కేసెస్ మీద సినిమాని తీసాము. చాలా మంది అప్రిషియేట్ చేశారు. ట్రైలర్ ఆల్రెడీ GMS గ్యాలరీ ఫిల్మ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ రేపు సాయంత్రం 6 గంటలకు మా సినిమా రిలీజ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్క చూడాల్సిన సినిమా. మన ఇంట్లో జరిగిన కథ లేదా మన ఊర్లో జరిగిన కథ, మన పక్కన ఎవరినో ఒకరు మన జీవితంలో ఆల్రెడీ ఎక్కడో చోటు మనం చూసిన కథే ఉంటుంది. మన చుట్టుపక్కల జరిగిన కథ ఇది. మీరు అందరు చూడండి, ఇది అందరికీ షేర్ చేయండి. GMS గ్యాలరీ ఫిల్మ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అవుతుంది. రెడ్డి గోరకాటి యాక్చువల్లీ మీకు డిఓపిగా పనిచేస్తాం. మేము యాక్చువల్లీ విజువల్గా అంటే న్యాచురల్గా ఉండాలని చెప్పి రియల్ లొకేషన్స్కి వెళ్ళి రియల్ మ్యాక్సిమం యాక్టర్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఫ్రెష్ యాక్టర్స్ అయితే ఆ రియాలిటీ, ఆ గ్రౌండ్ లెవెల్ రియాలిటీగా అక్కడ తీసుకుని మూవీ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో క్లైమాక్స్కి ఒక కాన్సెప్ట్ ఉన్నది మూవీకి. మెయిన్ అది ఎలా అంటే దాని ఈ మొత్తం ప్రాబ్లమ్స్ రైతులకి దాన్ని ఎట్లా సాల్వేషన్ తీసుకురావాలని చెప్పి క్లైమాక్స్ పెట్టామండి. సో బాగా వచ్చింది యాక్చువల్లీ క్లైమాక్స్ మాత్రం సాల్వేషన్. అది రియల్గా చేసి నేను కలిసి ఒక 6 months ఆన్ ఫీల్డ్లో వెళ్ళి దాని గురించి మొత్తం రీసెర్చ్ చేసి పెట్టామండి మూవీ. అంటే రియాలిటీ వర్కౌట్ అవుతుంది ఆ కాన్సెప్ట్ అని చెప్పి మూవీలో యాడ్ చేసామండి. యాక్చువల్గా ఇది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కానీ 1 ఎకరాలో 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ ఒకటి మైసూర్ దగ్గర చేసిన కాన్సెప్ట్ తీసుకుని అది నిజంగా జరుగుతుందా లేదా అనేది కూడా మేము డైరెక్టర్ మన డిఓపి కలిసి దాన్ని 1 ఎకరాలో దాన్ని సాగు చేసి దాదాపు 85,000 దాంట్లో సంపాదించారు. అంటే దాన్ని అది ఖచ్చితంగా 1 లక్ష కాకుండా రమారమీగా వరకు వస్తుందని చెప్పి దాన్ని ఖచ్చితంగా అది ఈ రైతులకు, మన అనంతపురం జిల్లా రైతులకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంత ఆత్మహత్యలే కాదు, దానికి సొల్యూషన్ కూడా ఈ చిత్రంలో చూపించారు. చివరి 15 నిమిషాల క్లైమాక్స్ మన అనంతపురం జిల్లా రైతులకు ఫాలో అయితే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రాయలసీమ ప్రాంతం బేసిక్గా ఫార్మర్ సూసైడ్ కేసెస్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అంటే గత 10 సంవత్సరాల్లో అనంతపూర్లోనే ఎక్కువ ఉంది. సో దానివల్ల ఏంటంటే అనంతపూర్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్లో తీయడం, అంటే నేను అనంతపురం కాదు కానీ ఫార్మర్స్ మీద సినిమా తీయాలనుకున్నప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేస్తే లాస్ట్ 10 yearsలో ఫార్మర్ సూసైడ్ కేసెస్ అనంతపూర్లోనే ఎక్కువ ఉంది. దానివల్ల మొత్తం కథ అంతా అనంతపూర్కి సంబంధించి తీయాల్సి వచ్చింది.